హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏఐలో ఇంటర్న్షిప్ ఎట్లా క్రాక్ చేయాలి. సో టోటల్ డీటెయిల్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. హాయ్ సూర్య గారు. హాయ్. యా, సో ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటిది, దాని తర్వాతకి ఏఐలో ఇంటర్న్షిప్ ఎట్లా చేయాలి, సో ఇంటర్న్షిప్ యొక్క లైక్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలనేది క్లారిటీ కావాలి మనకి. షూర్ అండి. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, అసలు ఇంటర్న్షిప్ అనే పదం ఇంతకుముందు పెద్దగా వినబడేది కాదు, కనబడేది కాదు. కానీ ఎందుకు వచ్చిందంటే, ఈ జాబ్ అనేది ఏదైతే ఉందో అది ఒక సర్కిల్ అండి. మీకు జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలంటే జాబ్ ఇవ్వాలి. కానీ ఫ్రెషర్స్కి ఎవడు జాబ్ ఇవ్వడు. సో ఈ సర్కిల్ అనేది ఇలాగే ఉంటుంది. చాలా మంది ఫేస్ చేసి కూడా ఉంటారు ఫ్రెషర్స్. సో అందుకనే ఏం చేస్తామనంటే, కొన్ని కంపెనీస్ వాళ్ళకి కూడా తక్కువ మనీలో పనులు అయిపోయి కూడా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్స్, మిడిల్ లెవెల్ కంపెనీస్, వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఎవరైతే ఆల్రెడీ ఈ కంటెంట్ నేర్చుకుని ఉంటారో వాళ్ళని పిలిచి ఒక మంత్ ట్రైనింగ్ ఇచ్చి, దేర్ ఆర్ 2 ways. ఒకటి మేబీ స్టైఫండ్ ఇవ్వచ్చు వాళ్ళు మీకు మనీ ఇచ్చి, లేదంటే ఫ్రీగా కూడా చేయించుకోవచ్చు. బట్ ఎనీ కేస్ మీకు బెటరే. ఎందుకంటే మీరు మనీ గురించి పక్కన పెట్టేస్తే, అంటే నాకు ఇప్పుడే మనీ వస్తుందా అనే ఆలోచన పక్కన పెట్టేస్తే, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, వర్క్ కల్చర్ తెలుస్తుంది, ఒక ఎన్విరాన్మెంట్లో మీరు ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుస్తుంది, ఒక పనిలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుస్తుంది. వీటన్నిటికన్నా మించి వాడు ఇంటర్న్షిప్ చేసినందుకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తాడు. నన్ను అడిగితే డబ్బులు లేకుండా ఇంటర్న్షిప్ చేయమంటే కళ్ళగద్దుకుని చేసేయచ్చు. ఎందుకనంటే ఆ ఎక్స్పీరియన్స్ అంత దాకా ఎందుకు, ఇప్పుడు జాబ్కి ఎలాగైతే అప్లై చేస్తున్నామో నవ్వేడేస్ ఇంటర్న్షిప్కి అప్లై చేయాల్సి వచ్చేస్తుంది. అంటే ఇంటర్న్షిప్ కూడా జాబ్ లాగా అప్లై చేసి వచ్చేస్తుంది, అంత సిచ్యువేషన్ వచ్చేసింది. అలాంటి టైంలో ఈవెన్ మన కంపెనీలో కూడా మనం ఇంటర్న్షిప్ ఇస్తాం. సో ఇంటర్న్షిప్ ఏంటంటే అందరికీ కాదు, అరే నాకు ఇది బాగా రిక్వైర్మెంట్ ఉంది, నేను చదవగలను కానీ నా దగ్గర మనీ లేవు, లేదంటే ఎక్కడ హైర్ చేసుకోవట్లేదు నాకు అనుకున్న వాళ్ళకి ఒక 4-5 మెంబర్స్ని మనం ఇంటర్న్షిప్ తీసుకుంటాం. కానీ అందులో కూడా కొంతమంది, మనం తెలుసు కదండి, ఫ్రీగా ఇస్తే ఎప్పుడు కూడా ఎవరికి వాల్యూ ఉండదు. అందులో కూడా ఒక 4-5 మెంబర్స్ని తీసుకుంటే ఒక 2 మెంబర్స్ రాకపోవడం, డిలే చేయడం అలా చేస్తుంటారు. సో ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే బేసిక్గా మీ స్కిల్ని అప్ చేసుకుని, మీ యొక్క ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుని ఒక మంచి జాబ్లోకి సెటిల్ అవ్వడం కోసం ఫస్ట్ స్టెప్ అనమాట. దీంట్లో మనీ గురించి ఆలోచించకూడదు. డన్. సరే, ఇప్పుడు ఒకవేళ ఏ ఇంటర్న్షిప్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ స్కిల్ సెట్తోనే మనము ఇంటర్న్షిప్కి వెళ్ళాలి? ఫస్ట్ మనం ఏఐతో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బేసిక్స్ అన్నీ మనకి క్లారిటీగా వచ్చి ఉండాలి. లైక్ స్టార్టింగ్ విత్ పైథాన్. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి పైథాన్ లేదు పని అవ్వట్లేదు. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత కొన్ని లైబ్రరీస్ అవి ఇవి ఉంటాయి, లైక్ NumPy, Pandas అని. ఓకే, డిపెండింగ్ అపాన్ మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఈ లైబ్రరీస్ అయిన తర్వాత బేసిక్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అంత హై లెవెల్ అవసరం లేదు, కానీ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోవాలి. సో వీటన్నిటి తర్వాత బాగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పైథాన్ తర్వాత మీకు ఒక 200 ways ఉంటాయి. ఓకే, అంటే 200 దారులు కనిపిస్తాయి. ఎటువైపు వెళ్ళాలంటే, ఇప్పుడు చాలా మంది ఒకటే రెజ్యూమ్ పెట్టేసుకుని 10 మందికి అప్లై చేస్తుంటారు. అట్లా కాదండి, మీరు ఏ రోల్కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ కంపెనీకి అప్లై చేయాలి, దానికి తగ్గట్టు ఒక రెజ్యూమ్ ఉండాలి. దానికి తగ్గట్టు మీ రెజ్యూమ్ని మాడిఫై చేసుకోవాలి. సో అలా చేయాలనంటే మీకు దేనికి అప్లై చేస్తున్నారో వాటన్నిటి మీద గ్రిప్ రావాలి. ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, జనరేటివ్ AI ఉంటుంది, కంప్యూటర్ విజన్ ఉంటుంది. ఇందులో మీరు దేంట్లోకి వెళ్ళాలనుకున్నారో ఫస్ట్ చూస్ చేసుకోండి. జనరేటివ్ AIలోకి వెళ్ళాలనుకుంటే మిషన్ లెర్నింగ్ ప్లస్ జనరేటివ్ AI చూడండి. కంప్యూటర్ విజన్లోకి వెళ్ళాలనుకుంటే మిషన్ లెర్నింగ్ ప్లస్ కంప్యూటర్ విజన్ చూడండి. సో అట్లా మీరు ఏ దేంట్లోకి వెళ్ళాలో చూస్ చేసుకుంటే, మనకి ఇప్పుడు ఏదైతే ఈ ఇంటర్న్షిప్స్ లాంటివి ఇలా చేసుకుంటూ అండ్ మీ యొక్క ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ ఈ కంపెనీ జాబ్సే కాకుండా బయట నుంచి వచ్చేవి, లేకంటే మనం చేసే ప్రాజెక్ట్స్, మన ఓన్గా కొన్ని ప్రోడక్ట్స్, ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఒక రెజ్యూమ్, ఒక పోర్ట్ఫోలియో, మీ లింక్డ్ఇన్ అంతా క్లారిటీగా పెట్టుకుంటే అట్ ది ఎండ్ ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. ఓకే, డన్. అయితే ఇప్పుడు ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు రెజ్యూమేలో ప్రాజెక్ట్ కంపల్సరీ అండి. అంటే నన్ను అడిగితే జనరల్గా చాలామంది ఫ్రెషర్స్ని నేను ఇది అడుగుతాను, ఎందుకంటే నాకు ఇది తెలియదు ఎందుకు వాళ్ళు ఇగ్నోర్ చేస్తారో. ఇన్ జనరల్గా మీరే చెప్పండి, మీ నేమ్ నేను ఏం చేసుకోవాలి, మీరు ఏ కాలేజీలో చదివా నేను ఏం చేసుకోవాలి, మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో నేను ఏం చేసుకోవాలి, మీరు ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకుంటే నేను ఏం చేసుకోవాలి. అట్ ది ఎండ్ ఆ ప్రోడక్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో అది, మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి చూసి నేను ఫ్రెషర్ని తీసుకోవాలి. ఎందుకంటే నాకు మిగతా ఏది నాకు పనికిరాదు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే వాటిని అన్నీ అడుగుతాను.
ఇప్పుడు ఫ్రెషర్ అంటే నేను ఏం చేస్తాను, నీకు పానీపూరి అంటే ఇష్టం అని అడగాల, లేదు కదా. సో ఒక ప్రాజెక్ట్ అన్న దాంట్లో మెన్షన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి అడుగుతాం. నేను జనరల్గా ఫ్రెషర్స్ని 10 మందిలో 9 మందిని మీ ప్రాజెక్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయి చాలు అంటా. వరస్ సినారీ ఏంటి, ఈ 9 మందిలో 7 మంది వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళకే తెలియదు. ఏదో కాలేజీలు తీసుకొస్తాయి, వీళ్ళు డబ్బులు కడతారు, చేస్తారు, వెళ్ళిపోతారు. సో అందుకే మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టినా చిన్నది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేటర్, బేసిక్ క్యాలిక్యులేటర్ క్రియేట్ చేయడం అనేది పెట్టినా కూడా A to Z అందులో మీకు అంతా తెలియాలి, తెలుసుకున్నాకే అందులో యాడ్ చేయండి. ఓకే, డన్. సో మీరు ఒకవేళ ఏఐ నేర్చుకోవాలి తెలుగులో ఇట్లా నీట్గా అంటే మేము ఒక కోర్స్ లాంచ్ చేస్తున్నాము, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతకి మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో 3 months అయితే క్లాస్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఫ్రీ డెమో అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చినాము, ఒకసారి చెక్ చేయండి. కోర్సు లైక్ డీటెయిల్స్ అన్ని చూసి డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి.